కిరణ్ దగ్గర ఏదైనా ఉందా? మైక్ ఉందా? చాలా ఎక్సలెంట్ గా క్యాచ్ చేశారండి. బహుశా కబడ్డీ అనేది కూడా అందరూ భయపడతారు, కానీ కబడ్డీ చాలా ఇంటర్నేషనల్ గేమ్ అవునా కదా. ఈ గేమ్ లో చాలా చాకచక్యంగా ఆడిన వాడికి గవర్నమెంట్ జాబ్లు కూడా వస్తాయండి. మీ పిల్లలు నేను ఇప్పుడు కూడా రాత్రులు వాటర్ తాగను, మజ్జిగ తాగుతాను, నిమ్మకాయ నీళ్ళు కలుపుతాను. నెంబర్ 2 మనిషి చాలా చక్కగా అవుతుండు. అలా కమిటీ వాళ్ళందరూ కూడా ముఖ్య గమనిక, భోజనాలు ఎవరికైతే లేవో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టండి, ఆనందంగా ఉండండి. వదిలే 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 ఫ్రెండ్స్. అందరికీ భోజనాలు ఉన్నాయండి, ఎవరు కూడా గాబర పడద్దు. బంగాళదుంప ఇప్పుడే కుక్కలు తీసాం. నైస్ క్యాన్, నైస్ క్యాన్, 2 పాయింట్స్. ఇరు జట్లు చాలా చాకచక్యంగా అవుతున్నారండి. కిరణం ఎలాంటి కొన్నావు లేదా? ఏదో నీకు కావాల్సింది చెప్పేద్దా. నెక్స్ట్ టైం రెడీగా ఉండాలి, రెడ్ టీమ్ కూడా రెడీగా ఉండాలి. టైం వచ్చి అసలు చాలా తక్కువ టైంలో ఉందా మనకి. నెక్స్ట్ రేపు జరగబోయే 135 అంబేద్కర్ జయంతి సందర్భంగా బాలనాగమ్మని జరగదా అయ్యింది పని వాస్తవిద్దే బాలనాగమ్మని జరగదు కడు ఎన్నిక దర్శించబడి కావున ముంబై పక్కన పెట్టు, ఇప్పుడు మన చెమ్మిలి గెలవాలి. చాలా క్రిటికల్ కిరణ్ ఎందుకు చెప్పడా. ఏనుగులపాలెం వర్సెస్ ఎల్కొత్తూరు, రెండు రెడీగా ఉండాలి. ఏనుగుపాలెం వర్సెస్ విజయనగరం వర్సెస్ సుజాతనగర్, విజయనగర్. నెక్స్ట్ 5 నిమిషాలు లో రెడీగా ఉండాలి బాబు. పోలీసు ఎవరు ఒప్పద్దు రావనా, ఆ లైటింగ్ నుండి పోలీసు ఊపుతున్నారు. చాలా ఇంట్రెస్ట్ జరుగుతుంది మ్యాచ్. మరి అడగరా డౌట్ ఏంది క్లారిఫై చేసుకో. మాట్లాడలేదు నేను రహీం మాస్టర్ అట్లా నిజంగా చెప్పాలంటే చాలా ఇంట్రెస్ట్ గా ఆడుతున్నారు. అసలు కబడ్డీ అంటే చాలా ఇంట్రెస్ట్ గేమ్ అవునా కదా. నిజంగా చూడండి, ఆనందించండి. ఇంటికి ఆడరాడు మధ్యలో ఎవడో చెప్తాడు ఏరా దేవుడు ప్లస్ దేవుడు ఇచ్చుకోడు 2 దేవుడు. ముంబై గెలిచిందండి, డబ్బులు కాసిన గెలిచే. కబడ్డీ ఇంట్రెస్ట్ పడదు, బట్ వేసినట్టయితే ముంబై గెలిచిందే, మీ జేబులో డబ్బులు వచ్చినట్టే. నేను ముంబై టైలర్ ఏది కదా, అసలు క్రికెట్ అంటే నాకు తెలియదు. నాకు తెలిసిందలా అప్పలాంటి మేసరే. నీకు 2 విషయాలు ఏదైనా చెప్పు.
నీకు ఏదో ఒకటి చెప్పు. చెప్పిందంట్రా సారీ అండి, ఆయన అన్ని కండిషన్లో ఉన్నాడు. నేను మొత్తం వేసింది నేను నిజంగా కబడ్డీ అంటే చాలా చక్కగా ఆడుతారండి. అటు ఇటు అంటారు. తింటే ఉంచుకోండి, మిగతా తెయ్యండి నేను చెప్పాను. నేను అంటే తీసింది మరి నువ్వు ఎంతవా నాతో వదిలితే నాది ఎవడ తెలుసు. ఆడి నేను చెప్పలేదు మాకు ఎంతగానో శాస్త్రకర్లు అందించిన లైటింగ్ ప్రొపరేటర్ కూరలు వచ్చినప్పుడు కదండి. మేము 5 వేసి 2 తీసుకున్నాం అంటాడు. అది పిద్దులేకి మాసం ఏమో శుక్రవారం కదా ఎప్పుడో పోసినట్టు బాగానే ఉండడం బాగానే ఉంది. హాల్ టికెట్ 5 స్టార్లో పనిచేస్తున్నాడు. 5,000 రూపాయలు ఈ యొక్క బ్రాండ్ అంబేద్కర్ జయంతికి ఇచ్చింది. ఎక్సలెంట్ ఎక్సలెంట్ క్యాచ్. మెసేజ్ టీమ్ స్పోర్ట్స్ ఒకరు ఇప్పుడు చెప్పకూడదు. దేవుడు 4 యాక్చువల్గా చెప్పాలంటే కుర్రలు చాలా చక్కగా ఆడుతున్నారు. వాళ్ళకి 4 మనకి 4 వేసవాళ్ళు కూడా ఏడు చెప్పరు. అందుకే అలా ఆడుకుందామని ఆడుకుంటారు. అసలు మాయగాడు తమ్ముడు దూరే 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 దూరి చికెన్ పో నాని కొడలేగా 99 కోట్లు ఎలక్ట్రిక్ ఉన్నాడు తమ్ముడు. 6 నెంబర్ కోరాడు వెళ్ళాడు. 3 మార్కులు చేస్తాడు. అదే తమ్ముడు 6 నెంబర్ కోరాడా రాలగాను డ్రైవరు. అలాగే 1 నెంబర్ కోరాడు వెళ్ళాడు. 3 మార్కులు చేస్తాడు. సుజాత నగరం విజయనగరం పి ఈ 2 కూడా రెడీగా ఉండాలి. సుజాత నగర్ ఏమైందా ఏమైందా తంగు 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 తంగు. ఒకటో నెంబర్ కూరల్లో ఏం తేలేకపోయాడు. 4-5 ఏనుగుపాలెం ఒకటి ఎక్స్ట్రా. ఏనుగుపాలెం నుంచి ఏనుగుల మీద వచ్చారండి. ఒకటి ఎక్స్ట్రా కొట్టారు. గావర పడుకో తమ్ముడు వాళ్ళు ఏనుగు తెచ్చుకుంటారు. ఏనుగు పోయిన కంప్యూటర్ జాతి చూసుకోండి. ఏనుగు పోయినాడు ఏనుగు పోయినట్టు. ఓకే 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 తంగి 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 తంగు. రెండో నెంబర్ కూడా వచ్చాడు. 1 నెంబర్ కూడా కాకపోయి 2వ నెంబర్ కూడా వచ్చాడు. జాగ్రత్తగా పట్టాలి. ఇరు జట్ల మధ్య చాలా కీలకమైన పోటీ జరుగుతుంది. కాళ్ళు లేపాడు గుద్దుకుతుండు. ఓకే ఓకే తమ్ముడు ముగ్గురు ఎగరేసి వెళ్ళిపోతావా ఇక్కడే ఉండిపోతావా? వెళ్ళిపోవచ్చు. ఓకే 5వ నెంబర్ కోరాడు వెళ్ళాడు. తమ్ముడు ఎవరో ఒకళ్ళు లోపరా కుదా కుదా ఇరు వర్గాల మధ్య చాలా చక్కగా పోటీ. 2వ నెంబర్ కోరోలు వెళ్ళాడు. 1వ నెంబర్ ఈడ్చుకొస్తాడు. అవును ఖాళీ లేదురా. అలాగే అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈ యొక్క కబడ్డీ టీంలో పెట్టడం జరుగుతుందండి. లేదు ఆడు లేదు ఆడు దూరిపో తమ్ముడు. ఎక్కడే ఉండిపో లేదా వీళ్ళు ముగ్గురు ఉండిపో. బోత్ టీమ్ కెప్టెన్స్ లాస్ట్ 3 minutes.
బాబు 3 నిమిషాలు ఉంది. ఈ ఆధిక్యాన్ని గెలిపించుకోవడం 3 నిమిషాలు మాత్రమే ఉన్నది. పట్టాడు కానీ ఓన్లీ 1 పాయింట్. మ్యాచ్ చూడండి. 2 నెంబర్ కుర్రవుతాడు, 3 మాటలు కొట్టుకెళ్తాడు. చూసే సెంటర్ చూసినట్టు చూసే చాలా చక్కగా ఆడుతుండు. చాలా లాంగ్కి వెళ్ళాడు. ఓకే వదిలేమంటారు. ఎక్సలెంట్ క్యాంట్ అండి. 7 నెంబర్ కుర్రాడు ఎక్స్ట్రాడినరీ క్యాంట్. ఆఖరి 2 నిమిషాలు. రైట్ రావు మ్యాచ్ చెప్తే చెప్తా. థ్యాంక్ యూ. రెండు కూడా రెడీగా ఉండాలి. అడు A+B వెళ్తే సోతులు వాళ్ళకి 8 పాలెం 6 ఎలకొత్తూరు 7. టైం అయిపోయిందని మీరు చెప్పకూడదు, మ్యాచ్ అని చెప్పాలి. లాస్ట్ 1 మినిట్, ఆఖరి 1 నిమిషం. ఎనిమిది 6 8 ఎలకొత్తూరు 6 ఏనుగుల పాలెం. 7 8 ఎంతారా ఎలకొత్తూరు. ఇంకో పాయింట్ పోతేనే స్పీడ్ ఆడిరా తమ్ముడు. దూరే అది 2 పాయింట్లు. ఎలకొత్తూరు 10 ఏనుగుల పాలెం 7. 10 7 ఏం తెంగేసిందా ఛానల్లో 10 7. మంచి టైం ఇచ్చారా? అయిపోయిందా? నెక్స్ట్ టైం రెడీగా ఉండాలి బాబు. నెక్స్ట్ టైం రెడీగా